సమస్య ఎందుకు ధర్నా చేస్తున్నారు? మాకు హాస్టల్లో ఫుడ్ సరిగా లేదు సార్. మేము ఇన్ రిటర్న్ క్వశ్చన్ చేస్తే వారు కేర్లెస్గా ఆన్సర్స్ ఇస్తున్నారు. సో ఇది ఫస్ట్ టైం అయితే మేము ఏదో వాళ్ళు చెప్పంగానే వెళ్ళిపోయే వాళ్ళం, కానీ ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం మళ్ళీ రిపీట్ అవుతుంది. మేము అడిగినప్పుడల్లా 2-3 డేస్ మంచిగా ఉంటుంది, మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తున్నారు. సో మేము ఇట్లయితే కాదు అని ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుంటే మేము ఇన్ రిటర్న్ మా రైట్స్ కోసం మేము పోరాడుతుంటే వాళ్ళు ఇన్ రిటర్న్ మా మీదనే ఎట్లా అంటే దౌర్జన్యం చేసినట్టు మాట్లాడుతున్నారు. మేము ప్రశ్నిస్తుంటే వాళ్ళు మా గొంతు నొక్కేస్తున్నారు. ఒక్క ప్రాబ్లం ఫుడ్ అనే కాదు సార్, ఫుడ్ వాటర్ ప్రాబ్లం ఉంది, సాకెట్స్ అన్నీ ప్రతి ఒక్క ప్రాబ్లం మేము అన్నీ చెప్తున్నాం. వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పుకోమనే గ్రూప్ చేసిరు, మేము గ్రూప్లో పెడుతుంటే ఇన్ రిటర్న్ మేము ఇప్పుడు అడుగుతుంటే మీరు మమ్మల్ని డైరెక్ట్ వచ్చి మాట్లాడాలి, మీరు గ్రూప్లో పెట్టడం ఏంది, మేము మీలాగా 24 గంటలు ఫోన్లో చూస్తామా అనేసి మాట్లాడుతున్నారు. అంటే మేము 24 గంటలు ఫోన్లో చూసేటట్టు అయితే క్లాస్కి వచ్చే వాళ్ళం కాదు, అదొక ప్రాబ్లం. మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నారు, మేము ఇట్లా కాదని బయటికి వచ్చి మేము ప్రశ్నిస్తుంటే అన్నవాళ్ళు మాకు తోడుగా నిలిస్తే మీరు మాతో ఉంటారా వాళ్ళతో ఉంటారా, పొండి వాళ్ళతో అంటే వీళ్ళతో మేము ఎట్లా పోతాం సార్, లేడీస్ మీ గర్ల్స్ మీ అట్లా మాట్లాడుతున్నారు.